పరిశుద్ధ లేఖనంలో నుండి ప్రభు బలలో పాల్పొందక మునుపు ఒక మాట అపోస్తుడైన పౌలు కొరింథీయులకి రాస్తూ ఆయన చెప్పిన ఒక మాటను మనమందరము జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీయులకి రాసిన పత్రిక 1వ అధ్యాయం 28-29 వచనాలు గమనించగలరు. కొరింథీయులకి రాసిన పత్రిక 1వ అధ్యాయం 28-29 వచనాలు గమనించగలరు. ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనిషినికి బుద్ధి చెప్పుచు ప్రతి మనిషికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి ఆయన క్రియాశక్తి ఈ పదాన్ని గుర్తుంచుకోండి. ఆయన క్రియాశక్తి అంటే దేవుడు నీ జీవితంలో నా జీవితంలో చేసే శక్తి. దేవుడు తన శక్తితో నీ జీవితంలో నా జీవితంలో ఒక కార్యం జరిగిస్తున్నాడు. చాలా మందికి ఈ విషయం తెలియదు. అయితే ఇవాళ మనము ఈ ఉదయకాలం ప్రభు బలలో పాల్పొందక మునుపు పరిశుద్ధ దేవుడు ఒక మాట మనందరికీ సెలవిస్తా ఉన్నాడు. నేను ఉదయం చెప్పినట్టే లేఖనాలు మీరు గమనిస్తే ప్రభు మనందరి ఎడల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. కానీ ఈ ప్రణాళిక నమ్మసఖ్యము కానిది. దేవుడు ఏమంటున్నాడంటే మనం అందరూ ఏమంటున్నాము, అందరూ పైకి చూడండి, అందరూ పైకి చూడండి. మనందరికీ ఉన్న ఆశ ఏంటి? ప్రభువా, నా జీవితము పట్ల నువ్వు కలిగిన ప్రణాళిక ఏంటో నువ్వు నాకు తెలియపరచు. అయినా మనం ఇలా ప్రార్థన చేసినా కూడా దేవుడు తన ప్రణాళిక నీ జీవితంలో నా జీవితంలో తన కలిగి ఉన్న ప్రణాళిక మనకి బయలుపరచడు. నేను చాలాసార్లు ప్రార్థన చేశాను, ప్రభు ఎందుకు నా జీవితం పట్ల నీ ప్లాన్, నువ్వు ప్రణాళిక, నువ్వు ఎందు నిమిత్తము నువ్వు నన్ను నిర్మించావు, తల్లి గర్భంలో ఎందుకు నువ్వు నన్ను రూపించావు, ఎందుకు నన్ను భూమి మీద తీసుకొచ్చావు, నేను చనిపోక ముందు నా జీవితం పట్ల నీకున్న ఏర్పాటు, నీకున్న ప్రణాళిక, నీకున్న ఆలోచన, నీకున్న తలంపు నువ్వు నాకు అది బయలుపరచు అన్నా కూడా పరిశుద్ధ దేవుడు దాన్ని బయలుపరచుకోవడానికి ఇష్టపడ్డా. ఎందుకు ఇష్టపడలేదు తెలుసా? మానవుకున్న అతి పెద్ద బలహీనత. దేవుడు తన ప్రణాళిక నీకు బయలుపరిచినా నువ్వు నేను నమ్మము దాన్ని. మనం దాన్ని నమ్మము అసలు. మీకు ఒక మాట చెప్తా. ఒక గొంగళి పురుగు దగ్గరికి వెళ్దాం మనం. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ దేవుడు గొంగళి పురుగు మాట్లాడే శక్తి ఇచ్చాడు అనుకుందాం. ఇప్పుడు గొంగళి పురుగు నీతో మాట్లాడుతుంది. ఇప్పుడు గొంగళి పురుగు దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు నీవు చదువుకున్నావు కాబట్టి ఇదే గొంగళి పురుగును దేవుడు తన త్రికాల జ్ఞానము చొప్పున అందమైన సీతాకోక చిలుకగా మార్చగలడు అని మనం చదువుకున్నాం. మనకు తెలుసు. ఈ గొంగళి పురుగు ఒక చోటకు వచ్చి దాని మీద గూడు కట్టుకుని కొన్ని రోజులు ఆ గూడులో ఉన్న తర్వాత బయటకు వచ్చినప్పటికి ఎలా వస్తుంది? అందమైన రంగురంగులతో అలంకరింపబడిన సీతాకోక చిలుకలాగా బయటకు వస్తుంది. ఇప్పుడు ఇదే మాట ఆ గొంగళి పురుగుతో, గొంగళి పురుగు అసలు ఈ భవిష్యత్తు ఎంత అందమైన భవిష్యత్తు దేవుడు నీ కోసం దాచించాడు నీకు తెలుసా? ఇదిగో కొన్ని రోజుల తర్వాత నువ్వు ఒక అందమైన సీతాకోక చిలుకలాగా మారబోతున్నావు. నీకు 2 రెక్కలు రాబోతున్నాయి, నువ్వు ఆకాశంలో ఎగరబోతున్నావు. అంటే గొంగళి పురుగు ఏముంటుంది? నేనా? అసలు నన్ను చూస్తేనే మనుషులందరూ అసహించుకుంటారు. ఎందుకు అసహించుకుంటారు? నా పని ఏంటి? ప్రతిదీ నాశనం చేయడమే. మనం చూడండి, బయట మొలగ చెట్టు చూడండి, నిండా పోతుంది, నిండా కాయలు ఉన్నాయి, దానికి గొంగళి పురుగు పట్టేసింది. ఎలాగైపోయింది అది? నీరసం, ఒక నిండు జీవాన్ని జీవము లేకుండా చేసేసింది ఆ గొంగళి పురుగు. అయితే గొంగళి పురుగు తన ఉనికిని ఏంటో, తన బుద్ధి ఏంటో, తన స్వభావం ఏంటో గొంగళి పురుగుకి తెలుసు. ఇప్పుడు నువ్వు చెప్తున్నా సరే గొంగళి పురుగు ఏం చేయట్లే? నమ్మట్లే. నాకు రెక్కలు రావడమా, నేను అందంగా మారడమా, నా మీద నాకే అసహ్యం పుడుతుంది. అయినా నువ్వు ఏమంటావు? లేదు నాకు తెలుసు
తెలుసు. దేవుడు చెప్పాడు, నేను కళ్ళని చూస్తూ వచ్చాను. నేను పుట్టుక నుంచి ఇంతవరకు చాలాసార్లు చూశాను. గొంగళి పురుగు ఏదో గోడ సందులో గూడు కట్టుకోవడం, కొన్ని రోజుల తర్వాత ఆ గూడు బెజ్జల నుంచి మెల్లిగా అందమైన రెక్కలతో ఒక సీతాకోక చిలుక బయటికి రావడం, అది అన్ని చోట్ల ఎక్కడం, ఎగరడం. ఎగిరి ఏం చేస్తుంది అసలు? సీతాకోక చిలుకలు లేకపోతే నీకు నాకు కూడు ఉండదు. తెలుసా నీకు ఈ విషయం? దేవుడు ఒకవాడు సీతాకోక చిలుకలు తయారు చేయకపోయి ఉంటే మనకు కూడు ఉండేది కాదు. దేవుడు ఒకవాడు కందిరీగలను తయారు చేయకపోయి ఉంటే మనకు కూడు ఉండేది కాదు. దేవుడు ఒకవాడు తేనెటీగల్ని తయారు చేయకపోయి ఉంటే మనకు కూడు ఉండేది కాదు. ఈ తేనెటీగలు ఏం చేస్తున్నాయి? ఉత్పత్తి. ఈ గొంగళి పురుగు ఏం చేస్తుంది? ఉత్పత్తి. గొంగళి పురుగును సీతాకోక చిలుకగా మార్చగా ఈ సీతాకోక చిలుక వెళ్ళి మగపు ఆడపువ్వు మీద కూర్చుని దాని గుడ్డ తీసుకెళ్ళి మగపువ్వు మీద పెట్టి ఇలా క్రాస్ పాలినేషన్ అంటారు. ఇది మేము చదువుకున్నాం కాబట్టి మాకు తెలుసు. తద్వారా చెట్టుకి పళ్ళు కాయలు ఫలిస్తూ ఉన్నాయి. కానీ సీతాకోక చిలుక దాన్ని నమ్మదు. గొంగళి పురుగు అది ఎప్పుడు నమ్మదు. నేనేంటో నాకు తెలుసు, నువ్వు చెప్తే నేను నమ్మాలా? అబ్బాయి కాదు. కానీ వాస్తవంగా ఏం జరుగుతుంది? పంట నాశనం చేసే, చెట్లు నాశనం చేసే, జీవమును నాశనం చేసే అదే గొంగళి పురుగును జీవం కలిగిన దేవుడు అందమైన సీతాకోక చిలుకగా మార్చి ప్రకృతికి జీవం పోసే పనిముట్టుగా మార్చుకుంటున్నాడు. అలాగే ఇప్పుడు నీ స్వభావం ఎలా ఉన్నా సరే, మన దృష్టిలో నా మీద నాకు అసహ్యం పుట్టచ్చు, కానీ దేవుడు నా ఏడల ఒక అద్భుతమైన ప్రణాళిక. జనమందరూ నేను అసహించుకోవచ్చు. వీడి పనికి మాట్లాడండి, వీడు ఎవడి పనికిరాడండి, అసలు వీడికి మేలు చేయడం చేత కాదు అని జనమనొచ్చు. కానీ దేవుడు మాత్రం నిన్ను 10 మందికి పనికొచ్చే పనిముట్టుగా, 10 మందికి ఆశీర్వాదం తీసుకొచ్చే పనిముట్టుగా. అందుకని ప్రభు ఏమన్నాడు? నీ లోకమునకు వెలుగై, వెలుగును వెలుగుగా పెట్టాడు, ఉప్పుగా పెట్టాడు, జీవితాలలో రుచి తీసుకొచ్చేవాడిగా నన్ను ప్రణాళిక రూపుదిద్దుకున్నాడు. అందుకని ఇర్మియా 29:11 ఏం రాస్తుంది? నిన్ను గూర్చి నేను ఒక ఉద్దేశం కలిగి ఉన్నాను, ఆ ఉద్దేశము నీకు మేలు కొరకే కానీ హాని కొరకు కానే కాదు. రండి తీసి చదువుదాం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 652వ పేజీ. ఇర్మియా గ్రంథం 29వ చదవండి. నేను మిమ్మల్ని గూర్చి నేను ఎరుగుదును, మీకు నిరీక్షణ కలుగునట్లు కావు. కనుక నిన్ను నేను ఎందుకు పుట్టించానో నాకు తెలుసు. తల్లి గర్భంలో నేను పిండంగా ఎందుకు వేసానో నాకు తెలుసు. నేను ఎరుగుదును నా ప్రణాళిక. నేను మీ పట్ల నేను కలిగి ఉన్న ప్రణాళిక ఏంటో నాకు తెలుసు. అవి మేలు కొరకే కానీ అవి హాని కొరకు కాదు. కనుక హబక్కూకు గ్రంథంలో ఇప్పుడు ప్రభు ఏమన్నాడంటే, ఒకవేళ నా ప్రణాళిక, నా ప్లాన్ నీకు బయలుపరిచినా మీరు అది నమ్మరు. ఒకవేళ నేను అన్నాను అనుకో, అంజయ్యని ఒక ప్రవక్తగా చేయబోతున్నా, నమ్ముతాడా? ఏమంటాడు అంజయ్? అసలు నేను చదువే సరిగ్గా రాదు, నేను బైబిలే చదవలేను, నేను ప్రవక్త ఏంటంటే నమ్మవు. కానీ దేవుడికి అసాధ్యమైంది ఏది లేదు. నువ్వు నమ్మవనే సంగతి బైబిల్లో రాస్తుంది. నువ్వు నమ్మవనే సంగతి బైబిల్లో దేవుడు ముందుగానే చెప్పేశాడు, తన ప్రవక్త ద్వారా పలికించాడు. హబక్కూకు గ్రంథము 770వ పేజీ. హబక్కూకు గ్రంథము 770వ పేజీ. చూడండి, ఈ మాట నేను చెప్పట్ల, బైబిల్లో ఎంత స్పష్టంగా 5వ వచనంలో చూడు. అన్ని జనులలో జరుగునది చూడుడి, ఆలోచించుడి, కేవలం విస్మయమునందుడి. మీ దినములలో నేను ఒక కార్యము జరిగింతును, అలాగ జరుగునని మీకొకటి చెప్పినాను. మాదిగో మీరు, అరే దేవుడు మీ జీవితంలో ఇలా చేయబోతున్నాడు అని మీకు చెప్పినా మీరు నమ్మరు. ఇది మానవుడికుండే అతి పెద్ద సమస్య. ఇది మానవుడికుండే అతిపెద్ద సమస్య. మీకు చెప్పినా, దేవుడు మాట్లాడినా, తన దాసుని ద్వారా నీకు ప్రకటించినా, తన ప్రవక్త ద్వారా నీకు కబురు పంపినా, నీకు దర్శనమందు నీతో మాట్లాడినా, ఎన్ని విధాలుగా దేవుడు నీకు తెలియపరచడానికి ప్రయత్నించినా ఏం జరుగుతుందంట? నువ్వు నమ్మవు. ఇది అందరికంటే పెద్ద సమస్య.
ప్రేమ సహోదరుడా సహోదరి, అందుకనే గడిచిన కొన్ని రోజులుగా దేవుడు స్పష్టంగా మాట్లాడు, నీ పిలుపును నీ ఏర్పాటును నిశ్చయం చేసుకో. ప్రభా, నన్ను ఎందుకు పిలిచావు? నా పట్ల నీ ఏర్పాటు ఏమై ఉంది నాకు స్పష్టంగా తెలియచేయి. నువ్వు తెలియజేసినాడలా నేను దానికి లోబడతా. కానీ ఎంతవరకు దేవుడు నీకు ఆ విషయాన్ని తెలియజేయడంటే, దేవునికి నీ మీద నమ్మకం కలగనంత వరకు. దేవుడు ఆశ్చర్యమునే ఎరిగిన వాడు కనుక ఎందుకు తెలియజేయడు? ఎందుకు తెలియజేయడంటే, ఒకవేళ దేవుడు తెలియజేసినా సరే నువ్వు లోబడమనే సంగతి దేవుడికి బాగా తెలుసు. అందుకని నీకు తెలియజేయడు. నీకు తెలియజేసిన తర్వాత కనుక నువ్వు లోబడకపోతే అది ఆయనకి అవమానం. కనుక ప్రభుకి తెలుసు, నాకు ఒక సమయం ఉంది, ఏ రోజు నాకు నిశ్చయిత కలుగుతుందో ఈ ఫలానా వ్యక్తి ప్రభువా చిత్తం ప్రభు అంటాడు. అంతవరకు మనం ఏమంటాం? అలా కాదు ప్రభువా, నేను చెప్తాను, నువ్వు విను. అలా కాదు ప్రభువా. మనం అలాంటి ఆ కేటగిరీలో ఉన్నాం, ఆ గుంపులో మనం ఉన్నాం. ఎప్పుడైతే ఆ గుంపు నుంచి చిత్త ప్రభు అనే గుంపులోకి వస్తామో అప్పుడు దేవుడు తన ప్లాన్ని నీకు నాకు బయలుపరుస్తాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? అనేక సార్లు మీరు చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనందరితో స్పష్టంగా మాట్లాడునుగా. అనేక పర్యాయములు మనము దేవుడు తన చిత్తాన్ని మనకి బయలుపరిచాడు అనుకో, మనకున్న పెద్ద జబ్బు ఏంటి తెలుసా? మనందరికీ ఉన్న పెద్ద జబ్బు ఏంటి తెలుసా? మనం దేవుడికి సహాయం చేయడానికి బయలుదేరుతాం. మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తారండి. ఆదికాండం ఎందుకు మనము ఈ విషయాన్ని చెప్తున్నాం? ఆదికాండం 16వ అధ్యాయం. ఆదికాండం 16వ అధ్యాయం తీసిన వారు పేజీ నెంబర్లో చూచా, 16వ పేజీ అనుకుంటా, 18వ పేజీ, 11వ పేజీ. ఆదికాండం 16వ అధ్యాయం 11వ పేజీలో ఉంది చూడండి, 15వ వచనం. అబ్రాహామునకు కుమారుని కనెను. అబ్రాహాము ఆగరు కనిన తన కుమారునికి ఇష్మాయేలు అని పేరు పెట్టింది. చూడండి, ఇక్కడ ప్రభువు అబ్రహాముకు ఒక వాగ్దానం చేశాడు. జాగ్రత్తగా వినండి. అబ్రహామా, నేను నీకు ఒక మగబిడ్డను ఇయ్యబోతున్నా. ఎన్నో ఏటికి ఇది మనం గడిచిన ఈ సువార్త కూడికల్లో కూడా మనం వింటూ వచ్చాం. ఎన్నో ఏటికి 75వ ఏట. ఆ 75వ ఏటకి వాగ్దానం చేసిన అబ్రహాము 86 ఏళ్ళు వరకు వేచి ఉన్నాడు. ఈ లోపల అబ్రహాం ఏమనుకున్నాడంటే, ఓహో, దేవునికి బహుశా తెలియదేమో, మా ఆవిడ గర్భసంచి ఎండిపోయింది, నాకేమో పిల్లలు కనే శక్తిని నేను కోల్పోయాను, ఈ విషయం తెలియక దేవుడు ఏదో కంగారు పడి తొందరగా వాగ్దానం చేసేసాడేమో, అయ్యో ఇప్పుడు దేవుని నామానికి ఎంత అపచారం, దేవుని నామానికి ఎంత అవమానం అని చెప్పి ఏం చేశాడంటే భార్యతో మాట్లాడుతారు. మూడు పిల్లలు ఇద్దరు కూర్చొని మాట్లాడుతున్నారు. అరే, దేవుడు ఇలా వాగ్దానం చేసేసాడు, ఇప్పుడు నలుగురు మీ దేవుడు వాగ్దానం చేశాడు కదా, మరి ఏది నీ గర్భసంచి, నీకు గర్భం ఏది, ఇక గర్భఫలం రాలేదు ఏది అని అడుగుతారేమో. దేవుడు నమ్మకి ఎంత అవమానం, కాబట్టి నువ్వు అర్జెంటుగా ఏం చేయి, ఇదిగో నా పని మంచి ఆఖరి ఇక్కడే ఉంది, ఈమెతో నువ్వు కలిసి ఒక మగబిడ్డను కనిపెట్టు అనగానే అదేంటో విచిత్రం. అబ్రహాము ఆగర్తో కలవగానే నిజంగా మగబిడ్డే పుట్టాడు. మనకేమో ఇక్కడ ఇప్పుడు దినాలు మగబిడ్డ పుట్టాలంటే ఆడపిల్లలు పుడతారు. మరి విచిత్రంగా అబ్రహాము ఆగర్తో కలిసిన తర్వాత వాడు కోరుకున్నట్టే మగబిడ్డే పుట్టాడు. ఇప్పుడు చెప్పండి, అందరూ పైకి చూశారు, కొంచెం మీరు కూడా ఆలోచన చేయాలి. ఇప్పుడు చెప్పండి, దేవుడు వాగ్దానం ఇచ్చింది ఏంటి? దేవుడు అబ్రహాము శారాకు ఇచ్చిన వాగ్దానం ఏంటి? నిశ్చయంగా నీకు సంతానము కలుగుతుంది. ఇంకొక మెట్టు ముందుకెళ్తే దేవుడు ఏమైనా కదా, నిశ్చయంగా దేవుడు నీకు ఒక మగబిడ్డ, నేను నీకు ఒక మగబిడ్డని ఇవ్వబోతున్నా. ఇప్పుడు అబ్రహాము చేసింది ఏంటి? ఒక మగబిడ్డను కన్నాడు. ఇది దేవుడు చిత్తమా కాదా? దేవుడు మగబిడ్డనే ఇస్తానన్నాడు కదా. అబ్రహామే దేవుడికి సహాయం చేశాడు. హాగరుతో కలిసి ఒక మగబిడ్డను కన్నాడు. కనగానే ఇప్పుడు దేవుడు అబ్రహాం దగ్గరికి వచ్చాడు, బాబు నీ సంగతి ఏంటి? అందుకే దేవుడు తన చిత్తాన్ని బయలుపరచుట్లో ఆలస్యం చేస్తాడు. ఎందుకంటే మనకి కంగారు ఎక్కువ.
ప్రభు అన్నాడు, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, నా మార్గములు మీ మార్గముల వంటివి కావు. ఇప్పుడు ఇదే ఆదికాండము 17వ అధ్యాయంలో మీరు ఆ మాట గమనించగలరు. చూడండి, 16వ అధ్యాయము 15వ వచనంలో, 16వ అధ్యాయము 15వ వచనంలో ఏం జరిగింది? తర్వాత అబ్బా, ఇక్కడ గొప్పలు అడ్డుకుపోయాయండి. ఎప్పుడైతే ఇష్మాయిల్ని కన్నాడో, ఇప్పుడు అబ్రహాము, ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా వినండి, అందరూ జాగ్రత్తగా వినండి. అబ్రహాము 13 సంవత్సరాలు, మళ్ళీ 13 ఇష్మాయిల్ పుట్టిన 13 ఏళ్ల వరకు దేవుడు మళ్ళీ అబ్రహాంతో మాట్లాడలే. అంటే దేవునికి అబ్రహాంకి సంబంధం తెగిపోయి ఎన్నేళ్ళైంది? 13 సంవత్సరాలు నిశ్శబ్దం. మళ్ళా దేవుడు అబ్రహాంకి దర్శనమిస్తే ఒట్టు, అబ్రహాంతో మాట్లాడితే ఒట్టు. 13 ఏళ్ళు అయిపోయింది. 13 ఏళ్ళు అబ్రహాం ఏ ఆలోచనలో ఉన్నాడు? అబ్రహాం ఏ ఆలోచనలో ఉన్నాడండి? నేను దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాడను. ఇష్మాయేలు దేవుడు వాగ్దానం చేసిన కుమారుడే అని అబ్రహాం అంటున్నాడు. 17వ అధ్యాయం దగ్గరికి వచ్చినప్పటికీ మీరు గమనించండి, అబ్రహాం ఏమని వేడుకుంటున్నాడో చూడండి. 17వ అధ్యాయం 17వ అధ్యాయం 17వ వచనం దగ్గర నుంచి చూద్దాం. అప్పుడు అబ్రహాము సాగిలబడి, మళ్ళీ 16వ వచనం నుంచి 17వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. మరియు దేవుడు నీ భార్య అయిన శారా పేరు అనవద్దు, ఎలాగా ఆమె పేరు శారా. ఫుట్నోట్ ఏం రాసి చూడండి, రాజకుమారి. కలగజేసేదను, అబ్బా, జనములు రాజులు ఆమె వల్ల కలుగురని అబ్రహాముతో చెప్తుంది. చూడండి, మొదటిసారి వాగ్దానం చేసినప్పుడు ఎవరు నవ్వారు? హాగర్ నవ్వింది, శారా నవ్వింది. శారా నవ్వితే దేవునికి కోపం వచ్చింది. దేవుడు అన్నాడు, అబ్రహామా, నీ భార్య అయిన శారా నవ్వినేలా నాకు అసాధ్యమైంది ఏదైనా ఉందా అంటే, లేదు ప్రభువా అన్నాడు. చక్కగా సమాధానం ఇచ్చాడు. అంత చక్కగా విశ్వాసంతో సమాధానం ఇచ్చిన అబ్రహాము, ఇప్పుడు అబ్రహాం పరిస్థితి ఎలా ఉంది చూడండి. అప్పుడు అబ్రహాం, ఓరి నాయన, దేవుని మందిరంలో మోకరించి కూడా నవ్వే జనం ఉన్నారు. మోకాలేసి తలకాయ తీసుకొచ్చి 2 కాళ్ళ మధ్యలో పెట్టినంత మాత్రాన్ని వాడు ప్రార్థన చేస్తున్నట్టు కాదు. అబ్రహాము సాగిలపడి నవ్వాడు, మరి ఎవరికి కనబడకుండా. అయ్యో, దేవుడు చూస్తాడేమో. అబ్రహాము సాగిలపడి నవ్వి, 100 వానికి సంతానం కలుగునా, 90 ఏళ్ల శారా కనునా అని మనసులో అనుకునేను. అబ్రహాము, ఎందుకు ప్రభువా, నువ్వు మగబిడ్డనే కదా ఇచ్చేది, ఆ పని నేను చేసి పెట్టాను కదా నీకు, నువ్వు వాడిని ఆశీర్వదించచ్చు కదా. అబ్రహాం ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూడు. అబ్రహాం, ఇష్మాయిలుని సన్నిధిని బ్రతుగా అనుగ్రహించుము. ఇదిగో ఎంత నొక్కి చెప్తున్నాడు చూడు. రే, నేను వాగ్దానం చేసినది అక్రమ సంతానం కాదు, ఎవడు పడితే వాడితో కట్టడం వీల్లేదు. నేనేమన్నా నీకు, నీ భార్య అయిన శారా, నీ భార్య అయిన శారా కుమారుని కంటుందన్నానే గాని నువ్వు హాజరుతో కొడుకుని ఒక కుమారుని కనమని నేను చెప్పలా. నాకు నీ సహాయం అక్కర్లా. అందుకనే దేవుడు తన చిత్తాన్ని బయలుపరచాడు. దేవుడు మీ మనందరి ఒక ప్లాన్ కలిగి ఉన్నాడు. మనందరి పట్ల ఒక ప్రణాళిక, ఒక ఏర్పాటు. భేదం లేదు దేవునికి, స్త్రీ పురుషులని భేదం లేదు. ప్రతి ఒక్కరి పట్ల దేవునికి ఒక ప్లాన్ ఉంది. నువ్వు ఎప్పుడు పట్టాలా, ఎప్పుడు ఎదగాలా, నువ్వు ఏమవ్వాలా, ఎవరిని వివాహం చేసుకోవాలా, ఏ ఉద్యోగం చేయాలా, వీటన్నిటికీ దేవుడు ముందుగా నిర్ణయించాడు. ఆయన నిర్ణయం చొప్పున జరగాలి. ఎంతవరకు జరగదు? ఎంతవరకు నీవు అందులో వేలు పెట్టి పాడు చేసినంత వరకు.
కానీ ఇక్కడ చూస్తే అరే నేను చెప్తున్నాను కదా, అది కాదు వాగ్దాన పుత్రుడు, నేను చెప్పా అది నీ భార్య వలన కలగాలి అని చెప్పి 13 సంవత్సరాలు అబ్రహాము నేను దేవుని చిత్తాల్లో ఉన్నాననుకుంటూ గడిపేశాడు. నేను దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నాను అనుకుంటూ గడిపేశాడు. నెరవేరుస్తున్నాడా? లేదు. పోనీ దేవుడితో బతిమాలుకున్నాడు. ఏదైతే నువ్వు మగబిడ్డనే అన్నావు కదా, ఆ మగబిడ్డ అలాగే పుట్టేశాడు కదా, వీడిని నువ్వు ఆశ్రదించచ్చు కదా అంటే నో, వీడు ఎలాగవుతాడు? నేను ఇవ్వాలా, నా వలన మగబిడ్డ పుట్టాలి. నువ్వు ప్రయాసపడితే కాదు, నువ్వు ప్రయాసపడితే కాదు. అబ్రహాంకి 100 ఏళ్ళు, శారాకి 90 ఏళ్ళు. అప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు. ఎప్పుడైతే దేవుడు వాగ్దానం చేశాడో ప్రియమైన సహోదరుడా సహోదరి, ఇస్సాకు పుట్టాడు. ఇది దేవుని పరిపూర్ణ చిత్తము, దేవుని పరిపూర్ణ ప్లాన్. అబ్రహాము చేసిన పాపమునకు దేవుడు ఆలస్యం చేయాల్సి వచ్చింది 25 సంవత్సరాలు. ఈ హాగర్తో కలిసి అబ్రహాము ఆ పొరపాటు చేయకపోయి ఉంటే బహుశా ఇస్సాకు ఇంకా ముందుగానే పుట్టేవాడేమో. దేవుడు మధ్యలో ఆటంకపరచలేదు. అబ్రహామా ఆగు, నేను చెప్పాను కదా నీకు చార వల్ల నీకు సంతానం కలుగుతుందని, మళ్ళీ హాగర్తో కలిసి నువ్వు ఇంకోటి కనేస్తావేమో, కనకు అన్నా. ఎందుకనలేదు? దేవుడు ఎదురు చూశాడు. వీడు నాకు లోబడతాడా లేదా, వీడు నా ప్రణాళికను నమ్ముతాడా లేదా. అందుకనే అన్నా, దేవుడు నమ్మనా సఖ్యమైన ప్రణాళిక ప్రతి అందరి ఎడల కలిగి ఉన్నాడు. నీ ఎడల కలిగి ఉన్నాడు, నా ఎడల కలిగి ఉన్నాడు. బట్ నువ్వు నమ్మట్లే, నేను నమ్మట్లే. మనం నమ్మకపోవడం వలన దేవుని ప్రణాళిక మన యందు నెరవేర్చబడట్లే. కానీ దేవుడేమంటాడు, నీ పట్ల నేను కలిగి ఉన్న ఆలోచన అది మేలు కొరకే కానీ హాని కొరకు కాదు. ఈ లోపల మనం కంగారు పడి మనం తీసుకుంటున్న నిర్ణయము అది మనకి హానికరంగా మనం చేసుకుంటున్నాం. దేవుడు అలా అనుమతించలే, దేవుడు అలా చేయమని చెప్పలే. ఇది చాలా ముఖ్యమైన పాఠం అండి, మనం అందరం నేర్చుకోవాల్సిన పాఠం. 18వ వచనం గమనించగలరు. ఇస్మాయేలు ఈ సన్నిధిని బ్రతుకనుగ్రహించుము అని దేవునితో చెప్పగా, దేవుడు నీ భార్య అయిన సారా నిత్యముగా నీకు కుమారుని కనును, నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదువు. అతని తరువాత అతని సంతానం కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచదు. ప్రియమైన సహోదరుడా సహోదరి, ఈ ఉదయకాలము ప్రభు వలలో పాల్పొందక మునుపు భూమి మీద ఉండగా గనక నువ్వు దేవుని ప్రణాళిక ఏంటో తెలుసుకోకుండా, దాన్ని నెరవేర్చకుండా రేపటి రోజు ప్రభు ఎదురుకుండా నిలబడినప్పుడు అక్కడ ఆయన నీ పట్ల కలిగి ఉన్న ప్రణాళికను నీకు తెలిసినప్పుడు నువ్వు పడే బాధ ఇంత అంతగా. నేను దేవుని రాజ్యానికి వచ్చేసాను, దేవుని దగ్గరికి వచ్చేసాను అనే సంతోషం కంటే, నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత దేవుడు నా పట్ల ఈ ప్రణాళిక కలిగి, ఈ ప్లాన్ కలిగి ఉన్నాడా, అయ్యో నేనంత దౌర్భాగ్యుడినే, నేను ఎందుకు అలాగ లోపడలేదు, ఎందుకు నేను ఈ ప్లాన్ని అర్థం చేసుకోలేదు. ఆయన నన్ను హెచ్చరిస్తానే ఉన్నాడు. నా మార్గములు మీ మార్గములు వంటివి కావు, నా తలంపులు మీ తలంపులు వంటి కావని చెప్తానే ఉన్నాడు. అయినా నేను వినకపోతేనే నాకు వచ్చిన ఆలోచన చెప్పడం నేను చేసుకుంటా వెళ్ళిపోయా. ఐ డిడ్ నాట్ వెయిట్. నేను ఆయన కొరకు వేచి ఉండలేదు, ఆయన సన్నిధిలో నేను వేచి ఉండలేదు, ఆయన చిత్తం ఏంటో నేను కనుక్కోవడానికి ప్రయత్నించలే. ఇది దేవుని చిత్తం అయి ఉంటుంది అనుకునే ముందుకెళ్ళిపోయా. నష్టపోయానే అని జుట్టు పీక్కుంటాం మనం అక్కడికి వెళ్ళిన తర్వాత. అందుకే ప్రియమైన సహోదరుడా సహోదరి, దేవునికి నమ్మిక కలిగించు. ప్రభువా, నా పట్ల నీ ప్రణాళిక ఏమై ఉన్నా నాకు అంగీకారమే, నువ్వు నాకు తెలియపరచు, నేను లోపడతా. అప్పుడు నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించినప్పుడు నీకుండే ఆహ్వానం, ఇన్విటేషన్, లోపలికి ప్రవేశించేవాడు. స్టెఫెనును రాళ్ళు రువ్వి చంపుతా ఉంటే ఎదురు ఆడక, బదులు దూషణ చేయక, ఆ రాళ్ళు రువ్వి చంపేటప్పుడు ప్రాణం విడిచివేయక ముందర ఒక మాట అన్నాడు. నవ్వుతున్నాడు, మొహం మీద చిరునవ్వు ఉంది. రాళ్ళు రపరపా వచ్చి పడిపోతున్నాయి, ఎక్కడ పడితే అక్కడ రక్తాలు, ఒళ్ళంతా గాయాలైపోతే ఏమంటున్నాడు తెలుసా? నా ప్రభువు
పరలోకపు గవిని యొద్ద నా కోసం నిలబడు. ప్రభు తన సింహాసనం నుంచి దిగి వచ్చి పరిగెత్తుకుంటూ గేటు దగ్గరికి వచ్చి, దా 7 దా వచ్చే, చాలా ఇంకా దా వచ్చే. ఎంత అద్భుతమైన సాక్ష్యం అండి. అది చెప్పి జనం ఆశ్చర్యపోయారు. రాడు నువ్వేవాడు, ఇదేంటారు మన రాళ్ళు చెబుతా ఉంటే యేసుప్రభు పరలోక గవిని యొద్ద నిలబడున్నాడని చెప్తున్నాడు ఏంటి అని ఆశ్చర్యపోయారు. ఎంత అద్భుతమైన సాక్ష్యం అని. కనుక దేవుని చిత్తము నీ పట్ల ఏమైనా అది సంపూర్ణంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీయులకి 2 పేజీలు తిరిగేయండి. ఎఫెసీయులకి రాసిన పత్రిక 5వ అధ్యాయం చూడండి. ఫిలిప్పీకి ముందు ఎఫెసీయులకి రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం నుండి, దినము చెడ్డవి గనుక మీరు సమయము పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు జ్ఞానులు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఎందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకోండి. కనుక అవివేకులుగా ఉండద్దు. ప్రభు యొక్క చిత్తం ఏంటో గ్రహించడానికి ప్రయత్నించు. ఇది చాలా ముఖ్యమండి. ప్రభు నీ చిత్తం ఏంటి చెప్పు, నేను లోబడతా. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు ఆయనకి నమ్మిక కలిగించినంత వరకు ప్రభు తన చిత్తాన్ని నీకు బయలుపరచడు. మనం అజ్ఞానుల వలనే ఉంటాం. ఎంతవరకు ప్రభువుకి నీ మీద నమ్మకం కుదరదు అంతవరకు ప్రభు తన ప్లాన్ కానీ తన చిత్తం కానీ నీకు నాకు బయలుపరచడు. మొట్టమొదటి మాట ఏంటి? ఆయన నీకు బయలుపరచడం నువ్వు నమ్మవు కదా అని ఇది ప్రభు చెప్తున్నాడు. నువ్వు నమ్మవు కనుక నేను నమ్మేసి, ప్రభు నేను నమ్మినట్టు నా విశ్వాసం వృద్ధి పొందించు, నా మనోనేత్రాలు వెలిగింపచ్చేయి. నిజంగానే నువ్వు చెప్పింది నిజమే ప్రభు, నాకు విశ్వాసం లేదు, నేను నమ్మనేమో. నువ్వు నమ్మనన్నావు కాబట్టి ఖచ్చితంగా నేను నమ్మను. ఆ గొంగళి పురుగు ఎలాగ నమ్మలేదు, నేను కూడా అలాగే నమ్మను. నేను ప్రవక్త, నేను బోధ, నేను సేవ, నేను సువార్త, నేను ప్రార్థన చేసే స్వస్థతల, నా వంటి పాపి ప్రార్థన చేసే స్వస్థతల నేను నమ్మను. నాకు తెలుసు నువ్వు నమ్మవని. ప్రభు అంటాడు నువ్వు నమ్మవని నాకు తెలుసు. కానీ నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఈరోజు నువ్వు నమ్మకపోవటం వలన, నీ అపనమ్మకం మూలంగా నేను దేవుని చేతిలో వాడబడే స్తోమత కోల్పోయి ఉన్నావు. దేవుని పనికి ఆటంకరంగా ఉన్నావు. ఎవరిని చూస్తే వాడు ఇదేవాడు, నేనా ప్రభా, నేనా గొంగళి పురుగు కూడా నేనా, సీతకొచ్చిలక నీ బొద్ద కాదు, ఎవడు చెప్పాడు, నాకు అసలు రెక్కలేవు, నేనే కట్టమా, నేను అందంగా కనపడమా, చాలే బయలుదేరి. ఈ కథలు ఇంకెవరికైనా చెప్పు, మనము అదే అంటున్నాం, చాలే బయలుదేరి. కనుక చూడండి, ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయం, ఇర్మియా గ్రంథము మొదటి అధ్యాయం. ఎలా ఉండాలి? ప్రభు హెచ్చరించాడు, పైనున్న వాటిని లక్ష్య పెట్టుడి కానీ కిందున్న వాటిని లక్ష్య పెట్టద్దు. ఇప్పుడు లక్ష్యం దగ్గరికి వద్దాం. మనకు అందరికీ కళ్ళు ఉన్నాయా లేవా? అందరికీ కళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఏం చూస్తున్నామో ప్రభు ఏమంటున్నాడో చూద్దాం. ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయం, పేజ్ నెంబర్ చెప్పండి తీసిన వాళ్ళు. 627 పేజీ గమనించగలరు అందరూ. 627 పేజీ ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయం 11-12 వచనాలు గమనించండి. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, ఇర్మియా నీకు ఏమి కనబడుచున్నదని సెలవిచ్చను. అందుకు బాదం చెట్టు చువ్వ కనబడుచున్నదని నేను అనగా, యెహోవా నీవు బాగుగా కనిపెట్టితివి. అది ఎందుకు ఈ మాట? దేవుడు చూడమన్నాడు, ఇర్మియా చూశాడు. నీకేం కనబడుతుందంటే బాదం చెట్టు చువ్వ కనబడుతుందంటే, దేవుడు నువ్వు ఏది అందరూ చూడండి పైకి, అందరూ పైకి చూడండి ఒకసారి. దేవుడు నువ్వు ఏం చూడాలనుకుంటున్నావో అనుకుంటున్నాడో నువ్వు
ఒకవేళ దాన్ని చూడగలిగిన స్థితిలో ఉంటే దేవుడు ఏమంటాడు? నువ్వు బాగుగా కనిపెట్టితివి, నేను ఏది నువ్వు చూడ. ఇర్మియా నీకు ఏం కనబడుతుందని అడిగాడు. ఫలానా చూడమని అన్నాడా? అన్నదే. ఇర్మియా నీకేం కనబడుచున్నది? దేవుని మనసును ఎరిగిన వాడు దేన్ని చూస్తాడు? దేవుడు ఏది చూడాలనుకుంటున్నాడో దాన్నే చూస్తాడు. ఈ పాపిష్టి లోకంలో ఎక్కడైనా సరే దుష్టత్వము, వ్యభిచారము, కామకత్వము, వీటితో పూర్తిగా చెత్తాచెదారంతో నిండున్న ఈ సమాజంలో అందరూ ఆ చెత్తనే చూడడానికి ఆశపడుతున్న వారిలో దేవుడికి ఒకడు దొరికాడు. నేనేం చూడాలని, నువ్వేం చూడాలని నేను కోరుకుంటున్నానో నువ్వు అదే బాగుగా కనిపెట్టితివి. దేవుడు అట్టి వారి కోసం ఎదురు చూస్తున్నాడు. దేవుడు వెతుకుతున్నాడు. నేనేం చూడాలని కోరుతున్నానో అవి చూసేవాళ్ళు ఎక్కడున్నారు? లోకంలో ప్రతి వ్యర్థమైన దాన్ని చూడడానికి ఇష్టపడతారు, ప్రతి పనికి మాలిన దాన్ని చూడడానికి ఇష్టపడతారు. కానీ నేనేం చూడాలనుకుంటున్నానో దాని వైపు అసలు వీళ్ళు చూడట్లే. ఎన్ని హెచ్చరికలు చేశాను, పైన వాటినే లక్ష్య పెట్టండి అన్నాను. వీళ్ళు చూపంతా ఎక్కడుంది? ఇర్మియా నువ్వు బాగుగా కనిపెడుతీవి. ఇప్పుడు నా వాక్యము నేను నీకు ప్రకటించడానికి ఆ దేవుడు కంగారు పడిపోతున్నాడు. నువ్వు బాగుగా కనిపెట్టావు, కానీ ఇప్పుడు నా వాక్యాన్ని నేను నీకు బయలుపరుస్తాను. అందులో ఉన్న గుణార్థాలను నేను నీకు బయలుపరుస్తాను. ఇఫ్ యూ క్యాన్ సీ వాట్ లార్డ్ వాంట్స్ టు షో యూ, దేవుడు నీకు ఏది చూపించాలనుకుంటున్నాడో దాని కనుక నువ్వు చూసే స్థితిలోకి వస్తే దేవుడు తన వాక్కును నీకు ధారణ. మళ్ళా చదువుదాం. ఇర్మియా నీకేం కనబడుచున్నదని సెలవిచ్చాను. అందుకు నీ బాగుగా కనిపెట్టితివి, నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు ఇప్పుడు నేను ఆతృత. నేను ఏ వాక్యం చెప్పాను నీకు? నీ ఎడల నేను గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నా. ఇప్పుడు ఆ ప్రణాళిక నెరవేర్చడానికి నేను ఆతృత. నాకు కంగారుగా ఉంది. నేను తొందరగా నీకు నా ప్రణాళికను బయలుపరచడమే కాదు, నా చిత్తం ఏంటో నీకు తెలియపరచడమే కాదు, దాన్ని నెరవేరుస్తాను నేను. జనులందరూ ఆశ్చర్యపోయేటట్టు. యేసుక్రీస్తు ప్రభువుని శంకించిన పేతురు నిలబడి 4 మాటలు చెప్పగా 3,000 మంది వారు మనసు పొందారు. జనాలు చూసి ఆశ్చర్యపోయారు. వీడు వాడేనా? రెండో వారు నిలబడి 2 మాటలు చెప్పేటప్పటికి 5,000 మంది వారు మనసు పొందారు. ఆది సంఘంలో ఎంతమంది ఉన్నారండి? 120 మంది. ఆ 120 మందికి అపోస్తుడైన పేతురు 4 మాటలు చెప్పేటప్పటికి 3,000 మంది చేర్చబడ్డారు. అంత శక్తి. దట్ ఈస్ ద పవర్. అది పరిశుద్ధాత్మ శక్తి. ఆ శక్తితో దేవుడు నిన్ను నన్ను సంఘంలో ఉన్న వారందరినీ, స్త్రీ పురుషులని భేదం లేకుండా నింపాలనుకుంటుంటే అసలు మనం చూసేది కదా. నువ్వు ఏం చూస్తున్నావు? ప్రభు ఈరోజు నిన్ను అడుగుతున్నాడు. ఏం చూస్తున్నావు చెప్తావు? నీకేం కనబడుతున్నది అని ప్రభు నిన్ను అడుగుతున్నాడు. ఏం కనబడుతుంది నీకు? డబ్బా, బంగారమా, వ్యాపారమా, వ్యవసాయమా, కూలి పనులా, 3 కోట్ల 6 కోట్ల? ఏం కనబడుతోంది? దేవుడికి ఏం చెప్తావు నువ్వు? ఓ సహోదరుడా, సహోదరి, నీకేం కనపడుతుందని దేవుడు అడుగుతున్నాడు. ఏం కనపడుతుంది నీకు? ఇర్మియా కరెక్ట్గా సమాధానం చెప్పాడు కాబట్టి నువ్వు బాగా కనిపెట్టావు. నేను ఏది నువ్వు చూడాలనుకుంటున్నావు, నీ లక్ష్యం దాని మీద ఉంది. నేను పైన వాటినే లక్ష్య పెట్టాను అన్నాను, నువ్వు పైకే చూస్తున్నావు, కిందకి చూడట్లా. నువ్వు బాగా కనిపెట్టితివి. ఇదిగో ఇప్పుడు నేను నీకు చెప్పిన వాక్యం నెరవేర్చుటకు నేను ఆత్రపడుచున్నా. చాలా ముఖ్యమండి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కనుక మీరు గమనించండి, దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ప్రణాళిక, నీ పట్ల కలిగి ఉన్న తన చిత్తాన్ని బయలుపరచడానికి ఇష్టపడుతున్నాడు. కానీ ఎవరికి బయలుపరుస్తున్నాడు అంటే, ఎవరి చూపు పరసంబంధమైన వాటి మీద ఉందో వాళ్ళకి మాత్రమే బయలుపరుస్తాడు, అందరికీ కాదు. అందుకని సంవత్సరాలు వెళ్ళిపోతున్నా సరే ఆత్మీయ జీవితాల్లో ఎటువంటి మార్పు కనపడట్లే. ఎందుకు కనపడట్లేదంటే పైకి చూస్తే కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఆలోచనే లేదు.
ఎప్పుడు ముగిస్తారా, ఎప్పుడు లేస్తారా, ఎప్పుడు వెళ్ళిపోతారా, మళ్ళీ అదే అదే రోత. ఇంటికి వెళ్ళిన తర్వాత కొన్ని మెరుగ్గా ఉంటుందా? లేదు. అదే గొడవ, అదే అప్పులు, అదే బాధలు, అదే రోగాలు, అన్నీ అవే, ఏమి మారట్ల. ఇప్పుడు మెరుగైన జీవితం నేను నీ కలుగు చేస్తా, విడిచిపెట్టు. ఈ లోకంలో ఏది శాశ్వతంగా ఉండదు. నీ బాధలు, నీ కష్టాలు, నీ అప్పులు, నీ వ్యాధులు, ఏవి శాశ్వతంగా ఉండవు. నేను చెప్పే మాట ఆలకించు నువ్వు. ఇప్పుడు పైనున్న వాటిని లక్ష్య పెట్టు. నేను నీ విషయంలో ఒక ప్రణాళిక కలిగి ఉన్నా. నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. నా చేతిలో పనిముట్టుగా నేను నిన్ను వాడుకోవాలనుకుంటున్నాను. అనేకులకు మేలు చేయాలనుకుంటున్నాను. కనీసం ఆలోచన, ఆ తలంపు నీకుంటే చాలు. మనం ఏమంటున్నాం? ఒరే బాబు, నా రాజ్యమంతా నీకు రాసిస్తానంటే మనం ఏమంటున్నాం? ఒక చెంచాడు మజ్జిగ ఇస్తే తోడుకి నేను ఇంటికి వెళ్ళిపోతా. ఎంత ఆశ్చర్యం చూసారా? కనుక మనము ఈ విషయం కొంచెం లోతుగా అర్థం చేసుకోవాలి. ఇంకొక వ్యక్తిని నేను చూపిస్తా. వారి జీవితంలో నమ్మశక్యము కాని పరిస్థితులు. ఇదే ఆదికాండము 37వ అధ్యాయంలో ఒక వ్యక్తిని నేను మీకు చూపించబోతున్నా. గమనించగలరు మీరు. ఆదికాండము 37వ అధ్యాయం. ఆదికాండం 37వ అధ్యాయం. త్వరగా తీయండి. 31వ పేజీ. ఆదికాండము 37వ అధ్యాయం 5వ వచనము దగ్గర నుండి. యోసేపు ఒక కలగని అతడు వారిని చూసి, నేను కలిగిన ఈ కలను మీరు దయచేసి వినుడి. అదేమనగా, మనం చేతిలో పనులు పెట్టుకుంటుంది, నా పనులేసి నిలుచుండగా మీ పనులు నా పనులు చుట్టుకొని నా పనుకు సాష్టాంగపడని చెప్పింది. అదే వీడు యోసేపు ఎవరు? అందరికంటే ఆఖరోడు కుటుంబంలో. ఈ ఆఖరోడు అన్నాడు, నాకు ఒక కళ వచ్చింది అన్నయ్య. ఆ కళ ఏంటంటే, మనందరం చేతి కోసామంట, అందరూ పనులు వేసామంట. అయితే నేను వేసిన కుప్ప ఎంత ఎత్తుగా ఉందంటే, మీరు వేసిన కుప్పలన్నీ కూడా నా కుప్పకి సాష్టాంగపడినట్టు కనబడుతున్నాయి అన్నాడు. వీడికి పట్టుమని మూతి మీద వేసం లేదు. బొగ్గగిలితే పాలు వస్తాయి. మనమేమో ఎకరాల వ్యవసాయం చేసినారు, పేరు మోసిన రైతులు మనం. వీడికి ఎంత పొగరు. మన కుప్పలంటే వీడి కుప్పకి సగిలి పడుతున్నాయా? కోపం వచ్చింది. కానీ జరిగిన విషయం ఏంటి? యోసేపు నిజమే చెప్పాడు. ఎంత నిజమైపోయింది అది? ఎంత నిజమైపోయింది? రండి 39వ అధ్యాయం 2 పేజీలు తిరగండి. 39వ అధ్యాయం 9వ వచనం. నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపబడలేదు. కాబట్టి నేను ఇంట్లో ఎంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవుడికి విరోధంగా. ఆ తర్వాత మీకు తెలుసు నేను ఎందుకంటే ఈ వచనం దగ్గరికి ఎందుకు వచ్చేసానంటే, యోసేపు ఈ కలగనగానే ఆ తర్వాత యోసేపు అన్నలే వాడిని తీసుకెళ్ళి ఐగుప్తీయులకి అమ్మేయడం, ఐగుప్తులో చెరసాల్లో యోసేపును పడేయడం, ఆ చెరసాల్లో ఇద్దరు వ్యక్తులు కలిశారు. వాళ్ళిద్దరికి కలభావాలు చెప్పడం, వాళ్ళు మరణ ఉరిశిక్ష నుండి వాళ్ళు తప్పించుకోవడం, వాళ్ళు వెళ్ళిపోతూ వాళ్ళు ఒకే ఒక 10 సహాయాలు అడిగారు. ఒకే సహాయం అడిగాడు. ఏమన్నాడు? నువ్వు రాజు ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు అన్యాయంగా నన్ను బంధించి జైల్లో ఉంచారని ఒక్క మాట చెప్పు అన్నాడు. బయటికి వెళ్ళినవాడు ఏం మర్చిపోయాడు? ఆ ఒక మాటే మర్చిపోయాడు. మిగతావన్నీ గుర్తున్నాయి వాడికి. వాడు మర్చిపోయేటట్టు ఎవరు చేశారు? దేవుడే చేశాడు. ఇంకొన్ని సంవత్సరాలు యోసేపు 26వ ఏటకి మళ్ళీ దేవుడు వాడికి జ్ఞాపకం చేయగా, ఈ మాటలు మనం చదువుదాం. దానికంటే ముందు ఒక మాట మీకు చెప్పాలి. నేను 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం
మనం ఎలాంటి మనసు గలవారము ఇది చూడండి. ఇది ఎంతవరకు నిజం? లేఖనాలు చూస్తే ఇలా రాస్తున్నాయి. మనం ఎలా ఉన్నామో ఈ లేఖనపు వెలుగులో చూడండి. లేఖనాలు ఏం చెప్తున్నాయి? మొదటి అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ ఈ మాట అన్నాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 147వ పేజీ 147వ పేజీ 16వ వచనం గమనించగలరు. ఆఖరి వచనం, ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగి ఉన్న వారము. అంటే మనం ఏ మనసు కలిగి ఉన్నాం? ప్రభు మనస్సు కలిగి ఉన్నాం. మనము ప్రభు మనస్సు కలిగి ఉన్నాం. ప్రభు మనస్సు మనం కలిగి ఉన్నప్పుడు మన చూపు ఎలా ఉండాలి? ప్రభువులా ఉండాలి. మన మాట ఎలా ఉండాలి? ప్రభువులా ఉండాలి. కానీ అలా లేదే. అంటే ఈ అనుభవంలోకి మనం ఇంకా రావలేదు అని దాని మాటకు అర్థం. అందుకనే ప్రభు, నా మార్గములు మీ మార్గములు వంటివి కావు, నా తలపులు మీ తలపులు వంటివి కావు. అందుకని ప్రభువు ఎలా ఆలోచిస్తాడో అలా ఆలోచించడం నేర్చుకో. ప్రభువు ఏ దృష్టితో చూస్తున్నాడో నువ్వు ఆ దృష్టితో చూడడం నేర్చుకో. మనుషులు బాహ్య రూపాన్ని చూస్తాడు, ప్రభు ఆంతర్యములను ఎరిగిన వాడు. కానీ ఈ విషయము మనము గమనించగలం. ఒక మాట మీకు చూపిస్తాను నేను. ఒక అన్యుడు రాజైన మొదటి రాజుల గ్రంథము 22వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయం చూడండి. ఇది ఇంకా స్పష్టంగా మీకు అర్థమవుతుంది. మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనం నుండి. అదిగో చూడండి. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళాలా వెళ్ళద్దా ఈ మాట తెలుసుకోవడానికి యెహోషాపాతు అన్నాడు, దేవుని దగ్గర విచారణ చేసి మనకి ఏ విషయమో చెప్పేవారు ఎవరు లేరా అంటే ఉన్నారు. ఎందుకు లేరు? రేపు పిలిపిస్తాడని. ఎంతమందిని పిలిపించాడు? 400 మంది ప్రవక్తలను పిలిపించాడు. చదవండి. వారిని అడిగాను. ఈ 400 మంది దేవుణ్ణి కనుక్కుని ఏమంటారు? ఓ రాజా, నిశ్చయంగా నువ్వు యుద్ధానికి వెళ్ళు, దేవుడు నీ శత్రువుని నీ చేతికి అప్పగించబోతున్నాడు, నువ్వు బయలుదేరు అంటే యెహోషాపాతుకి నెమ్మది లేదు. తోడు ఎవరున్నారు? ఇంకో రాజు ఉన్నాడు, దేవుని భయం కలిగి ఉన్నవాడు ఉన్నాడు, యెహోషాపాతు. ఈ యెహోషాపాతుకి నెమ్మది లేదు. యెహోషాపాతు అదిగో వీళ్ళు కాదా? వీళ్ళందరూ ప్రవక్తలే కదా. మరి 400 మంది చెప్పారు. 400 మంది చెప్తే మరి వాళ్ళ మాట మనం వినాలా వద్దా? ఒకటి కాదు, రెండు కాదు, 400 మంది చెప్పారు. వాళ్ళ మాట వినాలా వద్దా? అయినా యెహోషాపాతుకి నెమ్మది లేక అన్నాడు, వీరు తప్ప ఇంకెవరు లేరా అంటే ఒక ప్రవక్త ఉన్నాడు. అయ్యో చూడండి, అసలు ఎక్కడ సమస్య వస్తుందో చూడు. ఈ 400 మంది కాక ఇంకెవడైనా ఉన్నాడా అంటే అందుకు ఇశ్రాయేలు రాజు చేయవచ్చును కానీ అదిగో ఇక్కడికి వచ్చే సమస్య ఏంటి తెలుసా? మనుషులమైన మనకున్న నైజం ఏంటంటే, మనం దేవుని దగ్గర విచారణ చేసేటప్పుడు ఏ వైఖరితో మనం విచారణ చేస్తామంటే, మనం ఏదైతే ప్లాన్ వేసుకున్నాం ఇలాగ అయిపోవాలి, దేవుడు ఇలా చేయాలి అనుకుంటామో, దేవుని నోటంట అదే మాట మనకి రావాలని మనం దేవుని దగ్గర విచారణ చేయడానికి వెళ్తాం. అందుకనే దేవుడు సమాధానం చెప్పడు సార్ చాలాసార్లు. ఈ 400 మంది దగ్గర రాజు ఏం కోరుకున్నాడు? నువ్వు నిశ్చయంగా బయలుదేరు, నీ శత్రువును దేవుడు నీ చేతికి అప్పగిస్తాడని 400 మంది చెప్పాలి అనుకుని వాళ్ళని పిలిపిస్తే వాళ్ళు అలాగే చెప్పారు. వాళ్ళు అలా ఎందుకు చెప్పారు? వాళ్ళకి రావాల్సిన కానుకలు వాళ్ళకి వచ్చేస్తాయి. మనకి ఎందుకు గొడవ? చెప్పేస్తే పోలే, ఆ తర్వాత ఉంటే ఎంత పోతే ఎంత వాళ్ళు చెప్పి పడేశారు. కానీ యెహోషాపాతు దేవుని భయం కలిగి ఉన్నవాడు.
దేవుని ఆత్మ కలిగి ఉన్నవాడు, నాకు నెమ్మది లేదు రాజా, వీళ్ళ తప్ప ఇంకెవరు లేరంటే ఇంకొకటి ఉన్నాడు. కానీ వాడు ఎప్పుడు పలికినా మనకి వ్యతిరేకంగానే మాట్లాడతాడు. ₹1,00,00,000 డీల్, ప్రభా నేను బయలుదేరాలా వద్దా? వద్దు, వెళ్ళొద్దు, నీ పని అవ్వదు అంటే ఏ రోజు నేను అనుకుంటానో ఆ రోజే వద్దంటారు వీళ్ళు అని నీకు అనిపించవచ్చు. అది నీ క్షేమం అనే సంగతి నీకు తెలియట్లే. కానీ ఇప్పుడేం చేస్తావు? ఇంకోళ్ళకి ఫోన్ చేస్తావు, నేను బయలుదేరాలా వద్దా? వాడికి నీ సంగతి, నీ నాడి తెలుసు. ఇప్పుడు బయలుదేరు నిశ్చయంగా, ఈ రోజు నీకు ఇంకా తిరుగులేదు అని నేను అన్నాను అనుకో, మరుసటి రోజు నన్ను పిలిచి నాకు బోళ్ళంత కట్నాలు కానుకలు చదివిస్తాడు. 400 మంది చెప్పింది రాంగ్, ఒక్కడు చెప్పింది రైట్. క్రైస్తవ సమాజంలో, క్రైస్తవ పద్ధతిలో మెజారిటీ తక్కువ. పాలు తేలు ప్రవహించే దేశము దేవుడు వాగ్దానంగా ఇచ్చాడు ఇశ్రాయేలీయులకి. అయినా సరే వీళ్ళు ఎవరిని పంపించాడు? ఎవరు పంపించాడు లోపలికి? ఎవరిని? 10 మంది గుడజాలని లోపల పంపించారు. అసలు కానాను దేశంలోకి మీరు లోపలికి వెళ్ళి అక్కడ పరిస్థితి ఎలా ఉందో చూసి వచ్చి మాకు చెప్తే అప్పుడు మేము లోపలికి వస్తాం. లోపలికి వెళ్ళిన తర్వాత మా ప్రాణాలు పోతే కాబట్టి మీ 10 మంది వెళ్ళి చూసి రండి అంటే 10 మందిలో 80 వచ్చి ఏం చెప్పారు కదా? అజ్జ బాబు ఇంకేమైనా ఉందా? అక్కడ మనుషులు చూస్తే 9 అడుగులు ఉన్నారు, అజానబాహులుగా కనపడుతున్నారు. అక్కడ పుచ్చకాయల గుత్త ఎలా ఉంది, గుత్త ఎలా ఉందో తెలుసా? నువ్వు నేను అయితే కావిడి పెట్టుకుని ఎడపడ మోసుకెళ్ళాలి. ఒక్కొక్క ద్రాక్ష గుత్త ఎలా ఉంది, పుచ్చకాయలు అంత ఉన్నాయి ద్రాక్ష పళ్ళు. అక్కడ వాళ్ళు ఎందుకంటే మనం ఎలా ఉన్నాం? మిడతల్లాగా ఉన్నాం. కానీ ఇద్దరు వచ్చి ఏం చెప్పారు తెలుసా? నిశ్చయముగా మనం దాన్ని స్వతంత్రించుకుందాము, ఎందుకంటే దేవుడు అది మనకి వాగ్దానంగా ఇచ్చాడు. ఇప్పుడు 80 మాట వినాలా, ఇద్దరు మాట వినాలా? బైబిల్ గ్రంథం మీరు ఎక్కడ గాలించి చూడండి, ఇద్దరు మాటే కరెక్ట్ అయింది, ఒకడి మాటే కరెక్ట్ అయింది. 400 మాట రాంగ్ అయింది, 80 మాట రాంగ్ అయింది, ఇద్దరు మాటే కరెక్ట్ అయింది. అందరూ దేవుని ఆత్మ కలిగి ఉన్నవారు కాదు, అందరూ దేవుని మాటకు లోబడిన వారు కాదు. అందుకనే దేవుడు తన చింతాన్ని కొద్ది మందికి మాత్రమే బయలుపరుస్తాడు, అందరికి బయలుపరచడు. అది కూడా ఎవరికైతే లోబడే స్వభావం ఉందో వాళ్ళకి మాత్రమే. అది ఎంత కష్టమైన, ఎంత నష్టమైన. వీళ్ళందరూ వాళ్ళు ఎదురు మనం మిడతలుగా ఉన్నామని వీళ్ళు అన్నా సరే, యెహోషువ కాలేబులు ఏమన్నారు? నిశ్చయంగా మనం స్వతంత్రించుకుందాం, దేవుడు మన పక్షంలో ఉన్నాడు. ఒక గొలియాతుని ఇశ్రాయేలు సైన్యం అంతా ఓడించలేకపోయింది, కానీ ఒక్క దావీదు గొలియాతుని ఓడించగలిగాడు. నువ్వు నేను క్రీస్తునందు ఉన్నవారు, మనము బలాఢ్యులము, అపరిమితమైన బలము నీకు నాకు ఉంది. కానీ మన మీద మనకి ఏం లేదు, నమ్మకం లేదు. దేవుడి ప్రణాళిక మీద మనకు విశ్వాసం లేదు. ఇది చాలా ముఖ్యం. అయితే ఇక్కడ మనము ఎప్పుడైతే చదవండి దాని తర్వాత కూడా ఒకసారి చదివే బ్రదరు. మేలు ప్రకటింపగా అంటే కీడు ప్రకటించింది ఏంటి తెలుసా? ఆయన ప్రకటించే కీడు ఏంటి తెలుసా? నువ్వు వెళితే మళ్ళీ క్షేమంగా నువ్వు తిరిగి రావు. ఈ యుద్ధానికి కనుక నువ్వు వెళితే నువ్వు గ్యారంటీగా చనిపోతావు. కానీ రాజు ఏం కోరుకుంటున్నాడు? ఏం చెప్పాలి? నువ్వు వెళ్ళు, నిశ్చయంగా నీ శత్రువు నీ కాళ్ళ మీద సాగిలపడి నీకు అన్నీ అప్పగించేస్తాడు అని చెప్పేవాడు కావాలి రాజుకి. చదువుదాం, త్వరగా చదవండి. అనగా అనందు ఒక ప్రవక్తను పట్టుకుని నువ్వు అలా అనకు. రండి 28వ వచనం దగ్గరికి వచ్చేద్దాం. అప్పుడు మీకాయ ఇలాగ చెప్పాను, సకల జనులారా నా మాట ఆలకించుడి. మాట్లాడలేదు. ఓ రాజా, నువ్వు యుద్ధానికి వెళ్ళినాడలా నువ్వు తిరిగి క్షేమంగా రావు. ఒకవేళ నువ్వు క్షేమంగా వచ్చి ఉంటే ఇదిగో నేను ఇక్కడే నుంచున్నా, దేవుడు నాతో మాట్లాడలేదని నేను ఒప్పుకుంటా, నీకు దమ్ముంటే వెళ్ళు. అటు వాళ్ళు వెళ్ళారు, వాళ్ళు నిజంగా యుద్ధానికి వెళ్ళారు. నీకు అర్థపోగరా?
అంటే దేవుడు నీకే చెప్పాడా? మాకు చెప్పలేదా? మాకు తెలియదా? ఇప్పుడు చూడండి దేవుడు తన దాసుని మాట ఎలా నిలబెట్టుకుంటాడో చూడండి. ఈ పదాలు మీరు చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా గమనిక. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మీరు చదవాలా, వినేటప్పుడు జాగ్రత్తగా వినాలా, లేకపోతే మీ జీవితాలలో ఇలాంటి పరిస్థితులు గ్యారెంటీగా వస్తాయి. ఇప్పుడు చూడండి, వెళ్ళద్దు, నువ్వు వెళ్ళిన ఎడల తిరిగి క్షేమంగా తిరిగి రావు అని చెప్పినా, చదువమ్మా. ఇశ్రాయేలు రాజు 29వ వచనం. ఇశ్రాయేలు రాజును యోధా రాజు యెహోషాపాతును రామోత్ గిలాదు మీదకి పోతుండగా ఇశ్రాయేలు రాజు, నేను మారువేషం వేసుకుని యుద్ధంలో ప్రవేశించాను. అది వీటి తెలియదా? ఇది ఇక్కడి నుంచి మొదలైపోతే మనిషి యొక్క తెలివితేటలు. ఈ ప్రవక్త నేను ఎంత క్షేమంగా తిరిగి రానన్నాడు, అయితే నేను రాజుగా వెళ్తే అందరూ నన్ను గుర్తుపడతాడు, నా మీద దాడి చేయడానికి అవకాశం ఉంటుంది, కాబట్టి నేను ఇప్పుడు ఏం చేస్తా, నా వేషం మార్చేసుకుంటా. నేను మారు వేషంలో వెళ్తే నన్ను ఎవరు గుర్తుపట్టలేరు. మనుషులు గుర్తుపట్టలేరు, కానీ దేవుడు గుర్తుపట్టలేకుండా ఉంటాడా? మనుషులైతే గుర్తుపట్టలేరు, దేవుడు గుర్తుపట్టకుండా ఉంటాడా? నువ్వు దేవుడి నుండి దాగలవా? అసలు దాగలేవు. అయితే ఏం జరిగిందంట చూడండి. అదిగో చూడు, నేను బతకాలా, నువ్వు చచ్చిపోయినా పర్వాలేదంట. నువ్వైతే అలాగే రా, నేనైతే మారు వేషంలో వస్తా. చదవండి. మారువేషం వేసుకుని యుద్ధమందు ప్రవేశించాను. సిరియారాజు తన రథముల మీద అధికారులను 32 అధిపతులను పిలిపించి, అల్పులతోనైనను గనులతోనైనను మీరు పోట్లాడవద్దు, ఇశ్రాయేలు రాజుతో మాత్రమే పోట్లాడని ఆజ్ఞించుండగా, ప్రధానిపతులు యెహోషాపాతుని చూచి, ఇతడే ఇశ్రాయేలు రాజు అనుకుని అతనితో పోట్లాడుతూ అతని మీదకి వచ్చింది. యెహోషాపాతు కేకలు వేయగా ప్రధానిపతులు అతడు ఇశ్రాయేలు రాజు కానట్టు గుర్తుపెట్టి అతని తరుపుట మానివేసింది. ఇక్కడ చూడండి 34వ వచనం. అందరూ మీ బైబిల్లో అండర్లైన్ చేసేసుకోండి, పెన్నులు లేకపోతే నేను పెన్ ఇస్తా. 34వ వచనం జాగ్రత్తగా గమనించండి, మెల్లిగా చదువు, ముక్కలుగా చదువు. పిమ్మట ఒకడు తన విల్లు తీసి గురి చూడకయ్యే, విల్లు తీశాడు, బాణం గురి కూడా పెట్టలేదు, గురి చూడకయ్యే విడవగా అది ఇశ్రాయేలు రాజునకు కవచపు కీలు మధ్యను తగిలిన గనక నాకు గాయమైనది, రథము త్రిప్పి సైన్యంలో నుండి నన్ను అవతలకు తీసుకుని చాలు. అరే వెళ్ళకరా, తిరిగి క్షేమంగా రావురా అంటే నేను మారు వేషంలో వెళ్తా, నేను ఇలా వెళ్తా, నేను అలా వెళ్తాను, నవ్వుడు చూడు, యెహోషాపాతుని ముందర పెడతా. ఈ సంగతి ఎవడికి తెలియదు, ఎవడైనా దాడి చేస్తే యెహోషాపాతు మీద దాడి చేస్తాడు, ఆడిపోతాడు, కానీ నేనైతే బతుకుతా అనుకునే లోపల ఏం జరిగిపోయింది? శత్రు సైన్యము యెహోషాపాతుని గుర్తుపెట్టారు. వీడు కాదు అసలైనోడు వీడు. అది కూడా గురి పెట్టిన వాడు ఎలాగా? అసలు గురి చూడకయ్యే, అసలు కరెక్ట్గా బాణం ఎక్కడ, దాని కవచపు సందు. ఇది ఎదర కవచము, చేతి కవచం. ఈ భాగం వేరు, ఈ భాగాలు వేరు, ఈ ఎదర ఛాతీ భాగం వేరు. ఈ రెండింటికి మధ్యలో సన్నటి సందు ఉంది. ఈ సందులో వేలు కూడా పెట్టలేం మనం. అయినా వాడు గురి చూడకయ్యే బాణము వేగా అది 2 కవచపు సందుల్లోంచి దూసుకెళ్ళి గుండెల్లోకి దూసుకెళ్ళి. అంటే దేవుడు విల్లు ఎలా పట్టుకోవాలో తెలియని సైనికుడిని కూడా తన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి వాడుకోగలడు. గాడ్ క్యాన్ యూజ్ ఎనీబడి. అసలు విల్లు ఎలా పట్టుకోవాలో, గురి ఎలా పెట్టాలో, ఎలా బాణం వదలాలో ఈ జ్ఞానం లేని వాడు కూడా దేవుడు వాడుకోగలిగాడు. తాను చెప్పిన, తన ప్రవక్త ద్వారా చెప్పిన మాట నెరవేర్చడానికి దేవుడు ఏం చేశాడు? ఆహాబును, ఆసాను గమనించారా ఈ మాట? కనుక ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీ పిలుపు, నీ ఏర్పాటు, ప్రభు నీ పట్ల కలిగి ఉన్న చిత్తము, ఇవన్నీ నేను స్పష్టంగా తెలుసుకోవాలి. అలాగే యోసేపు విషయము మనం చదువుకున్న యోసేపు విషయం, చెరసాలలో ఎందుకున్నాడు? ఏ తప్పు చేయలే. ఎన్ని సంవత్సరాలు చెరసాలలో ఉన్నాడు. చెరసాలలో ఉన్న యోసేపు తన బట్టలు చించుకుని, అసలు దేవుడు లేడు, దెయ్యం లేదు అనుకోవచ్చు, కానీ అలా అనుకోలేదే. అసలు అలా అనుకోలే. దేవుడి మీద పూర్తిగా నమ్మకం ఉంది, వేచి ఉన్నాడు. పర్వాలేదు, ప్రభు తన ప్రణాళిక చొప్పున నన్ను ఈ చెరసాలలో ఉంచాడు.
ఎవరికి మేలు చేశాడో వాడు మేలు పొంది వాడు ఉరిశిక్ష నుండి తప్పించుకుని బయటికి వెళ్ళి మర్చిపోవడం ఏంటండి? చివరికి దేవుడు తగిన సమయం ముందు వాడికి జ్ఞాపకం చేశాడు. చూడండి, ఆదికాండం 40వ అధ్యాయం. ఆదికాండం 40వ అధ్యాయం. ఆదికాండము 40వ అధ్యాయం 23వ వచనం. ఆదికాండం 40వ అధ్యాయం. అయితే ఆనదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకం చేసుకొనక అతన్ని మర్చిపోయింది. అదిగో చదవండి. 2 ఏళ్ళు గడిచిన తర్వాత ఫరో ఒక కలగనింది. అందులో అతను ఏటి దగ్గర నిలిచిండగా 41 వచ్చిన 13 వచ్చిన 41 అధ్యాయం 13 వచ్చిన దగ్గరికి వచ్చేసాయి. అతడు మాకు ఏ భావము తెలిపినో ఆయా భావముల చొప్పున జరిగిన నా ఉద్యోగం నాకు మరలా ఇప్పించి పక్షకారుని వేలాడదీయించినని ఫరోతో చెప్పగా ఫరో యోసేపును పిలువనంపెను. కాబట్టి చెరసాలలో నుండి అతని త్వరగా రప్పించిరి. అతడు స్వరము చేయించుకుని మంచి బట్టలు కట్టుకుని ఇప్పుడు చెరసాల నుంచి యోసేపుని తిరిగి రప్పించాడు. ఇన్ని సంవత్సరాలు మర్చిపోయేటట్టు ఎవరు చేశారు? దేవుడే చేశాడు. దేవుడు తన సమయం కొరకు వేచి ఉన్నాడు. ఇప్పుడు సమయం వచ్చేసింది. యోసేపు పూర్తిగా తయారైపోయాడు, సిద్ధపడిపోయాడు. ఇప్పుడు యోసేపుని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలి? నేను ఫరో తర్వాత మీకు చూడండి, ఒక మాట మీకు చూపిస్తా, ఆశ్చర్యం వేస్తుందండి. ఓ ప్రభువా, నీ ప్రణాళిక ఎంత గొప్పవి, నీ ఆలోచనలు ఎంత దొడ్డువి నాయనా. ఓ దేవా, ఆయన గురించి చూడండి. 41వ అధ్యాయం 44వ వచనం దగ్గరికి రండి. 44వ వచనం. ఇగో చూడండి, ఏ యోసేపు ఇన్ని సంవత్సరాలు చెరసాల్లో మగ్గాడో ఆ యోసేపుతో ఫరో ఏమంటున్నాడు చూడండి. ఫరోను నేనే, అయినను నీ సెలవు లేకుండా ఐగుప్తు దేశం అంతటా ఏ మనుషుడు కూడా తన చేతినైనను తన కాలినైనను ఎత్తకూడదు. నువ్వు సెలవియ్యకుండా రే సరే చెయ్యెత్తుకో అంటేనే చెయ్యత్తా, రే కాలు ఎత్తుకో అంటేనే కాలు ఎత్తాలి. ఎంత అధికారంలో తీసుకొచ్చి సాధించండి. నేను రాజైనా సరే నా మాటకు విలువ ఉండదు, కానీ నీ సెలవు లేకుండా ఇశ్రాయేలులో ఒక పిట్ట కూడా ఎగరకూడదు. కానీ ఒకవేళ ఆ ఒక్క రోజు ముందు గనక యోసేపు తన బట్టలు చించేసుకుని చిచి దేవుడు లేడు, దెయ్యం లేడు, ఇదేంటి నా బతుకు అని ఏడ్చుండి ఆ సాయంత్రమే విడుదల పొందుంటే యోసేపు మొహం ఎక్కడ పెట్టుకోవాల్సి వచ్చేది? యోసేపు మొహం ఎక్కడ పెట్టుకునేవాడు? నువ్వు మొత్తం అన్నీ అయిపోయి నోరు జారేసి నువ్వు వాగాల్సిన వాగుడంతా వాగేసిన తర్వాత దేవుడు తన కార్యం మొదలుపెట్టాడు. ఇప్పుడు బయటకు వచ్చాడు. ఏ మొహం పెట్టుకుని దేవుని దగ్గర నుంచి ఉంటావు? కానీ యోసేపు అలా లేదు, ఓపికతో వేచి ఉన్నాడు. దేవుని అందరూ నమ్మికొచ్చాడు. దేవుని ప్రణాళిక, దేవుడు తనకి ఆ శక్తిని, ఆ తలాంతని ఇచ్చాడు. కళలు భావం చెప్పే తలాంతని ఇచ్చాడు. ఆ గడ్డిమేటు పన అనే కళలో నా సహోదరుల అందరి మోపులు నా మోపుకి సాష్టాంగం పడుతున్నట్టు నాకు కళ వచ్చింది. ఈ కళ భావం యోసేపు నమ్మాడు. ఇది దేవుడు నాకు ఈ దర్శనం ఇచ్చాడు, ఇది గ్యారెంటీగా నెరవేర్చబడుతుంది, రేపు నా సహోదరుడు నా కాళ్ళ మీద వచ్చి పడతారు. ఇది దేవుడు నమ్మాడు, యోసేపు నమ్మాడు. యోసేపుకి నమ్మిక చెప్పునే నిజంగా యోసేపు అన్నలందరూ వచ్చి యోసేపు కాళ్ళ మీద పడ్డాడు. దయనీయమైన స్థితిలోకి తీసుకొచ్చాడు దేవుడు. ఈరోజు నీ స్థితి బాగుండకపోవచ్చు, రేపు దేవుడు నీ స్థితిని మార్చబోతున్నాడు. ఇది దేవుని వాగ్దానం, ఇది దేవుని ఆశీర్వాదం. సమస్య ఏంటి తెలుసా? ఎందుకు ఆలస్యం అవుతుంది? ఎందుకంటే నువ్వు నమ్మడం లేదు. ఒకడు వచ్చి నీకు చెప్పినా నువ్వు నమ్మవు. ఇప్పుడు దేవుడు ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చడానికి ఇది ఒక్కటే ఆటంకం. నువ్వు నమ్మట్లేదు కనుక నీ జీవితంలో కార్యం జరగట్ల. అద్భుతమైన వాగ్దానం దేవుడు ఇచ్చాడు. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం, 773వ పేజీ.
773వ పేజీ. తొందరగా తీయాలి. నీ దేవుడైన నీ దేవుడైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. నీ దేవుడైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు. ఆయన శక్తివంతుడు. ఆయన మిమ్మల్ని రక్షించును. ఆయన మిమ్మల్ని రక్షించును. ఆయన బహు ఆనందంతో బహు ఆనందముతో నీ యందు సంతోషించును. నీ యందు తనకున్న ప్రేమను బట్టి నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషము చేత అబ్బా నీ అందరి సంతోషము చేత ఆయన హర్షించును. దేవునికి నీ పట్ల ప్రేమ ఉంది. నిన్ను గొప్ప సంతోషంతో ఆయన నిన్ను చేర్చుకోవాలని ఆశపడుతున్నాడు. నీ పట్ల ప్రభువుకి గొప్ప ప్రేమ ఉంది కనుక నీ దృష్టిలో నిన్ను నీవు చిన్నబుచ్చుకోవద్దు. మనుషులెవరూ నిన్ను ప్రేమించకపోవచ్చు, మనుషులెవరూ నిన్ను గుర్తించకపోవచ్చు, మనుషులెవరూ నిన్ను గౌరవించకపోవచ్చు, కానీ ఈ సృష్టికర్త అయిన దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్ను చేర్చుకోవడానికి ఆయన సంతోషంతో ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడు నువ్వు నమ్ముతావు, ఎప్పుడు ఆయన నిన్ను కౌలించుకుంటాడు, ఎప్పుడు నీ తన ఒళ్ళో నిన్ను చేర్చుకోవాలా అని ప్రభువు నిన్ను ఎదురు చూస్తున్నాడు. ప్రేమ సహోదరుడా సహోదరి, సమస్య ఏంటంటే హబక్కూకు 1:5 ప్రకారంగా ఒకడు వచ్చి మీకు చెప్పినను మీరు నమ్మరు. ఇదందరికంటే పెద్ద సమస్య. కనుక యోసేపు పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక ఆదికాండము 41:44 నెరవేరేది. దేవుడి ప్రణాళిక ఏమైంది? యోసేపు ఫరో సింహాసనం మీద కూర్చోవాలి. ఆలస్యమైంది, చాలా టైం పట్టింది, చెరసాలలో మగ్గాడు. అయితే ఏంటి, చిట్టు చివరికి దేవుని చిత్తం నెరవేర్చబడిందా లేదా? దేవుని ప్రణాళిక నెరవేర్చబడిందా లేదా? కనుక దేవుని ఏర్పాటు, దేవుని పిలుపు, దేవుని ప్రణాళిక అనేక మళ్ళీ చెప్తున్నా, ఇదే మనసులో పెట్టుకో, అది బ్రహ్మ సఖ్యము కానివి. దేవుడు ఏదైనా చేయగలడు. ఒక గుమ్మడి పురుగును సీతాకోక చిలకలాగా మార్చగలడు. నీ కడుపులో నుంచి జీవజాలకు నదులు ప్రవహింపజేయగలడు. నిన్ను అనేకుల మీద ప్రవక్తగా నిలబెట్టగలడు. నిన్ను నీ నోటితో తన చిత్తాన్ని బయలుపరచగలడు. నిన్ను తన చేతిలో పనిముట్టుగా వాడుకోగలడు. ఏదైనా దేవుడికి సాధ్యం. దేవుడు ఏదైనా చేయగలడు. ప్రేమ సహోదరా సహోదరి, ఒక మంచి వాగ్దానంతో ఈరోజు ముగించాలనుకుంటున్నాం. ఈ కొత్త సంవత్సరంలో మీ విశ్వాసం సన్నగిల్లనివ్వద్దు. దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ప్రణాళిక ఏమని చెప్తావు? ప్రభువా, నా పట్ల నువ్వు కలిగి ఉన్న ప్రణాళిక కొరకు నీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నా. నేను నమ్ముతున్నా ప్రభువా, నాలో అపనమ్మకం చోటు చేసుకోకుండా నువ్వే సహాయం చేయి. దేవుడు ఈ విషయంలో మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయం 5వ వచనం. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 5వ వచనం. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననల్లకుండెను. నిన్ను ప్రేమించిన గనక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా మై గుడ్నెస్. ఏం చేస్తాడంటే నా దేవుడు నా మీద ఉన్న ప్రతి శాపాన్ని అది నాకు ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు. ఈ రోజు నాకు వ్యాధులు ఉండొచ్చు, ఈ రోజు నాకు బాధలు ఉండొచ్చు, ఈ రోజు నాకు అప్పులు ఉండొచ్చు, ఈ రోజు నేను కొరతలో ఉండొచ్చు, లేమిలో ఉండొచ్చు, నిరుపేద స్థితిలో ఉండొచ్చు, కానీ ఈ శాపాలన్నింటినీ దేవుడు ఏం చేస్తాడంటున్నాడు? ఆశీర్వాదాలుగా మార్చేస్తాడు. కనుక నా వ్యాధి ఇక నాకు శాపము కాదు, నాకు ఆశీర్వాదకరంగా మారబోతోంది. నా బాధలు, నా కష్టాలు అవి నాకు శాపము కాదు, అవన్నీ నాకు ఆశీర్వాదకరంగా మారిపోతున్నాయి. ఎలా? ఇది నా నమ్మిక మీద ఆధారపడదు. నా ప్రభువు చెప్పాడు, ఆయన చేస్తాడు, అంతే. నా ప్రభు చెప్పాడు, ఆయన చేస్తాడు, అంతే. నా శాపము నాకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ప్రేమ సోదర సోదరి, బలంగా నీ మనసులో పెట్టుకో ఈ మాట. అపవాది నీ మీద హేళన చేసి, నీ మీద నిన్ను ఎగతాళి చేసి, నీకు నాకు నష్టం కలుగు చేసి సునకానందం పొందుతున్నాడేమో, కానీ దేవుడు వాగ్దానం, వాడు తీసుకొచ్చిన శాపాన్ని కూడా నేను ఆశీర్వాదకరంగా మార్చబోతున్నా. యోసేపుని తీసుకొచ్చి చెరసాలలో వేయించాడు. ఏమైంది? ఐగుప్తుకే రాజు అయిపోయాడు యోసేపు.
గర్భసంచి ఎండిపోయిన పరిస్థితుల్లో గర్భాల్ని తెరిచిన దేవుడు, 100 ఏటకి పిల్లలు కనే సంతానం కనే స్తోమత కోల్పోయిన అబ్రహామును జనములకు తండ్రిగా మార్చగలిగిన దేవుడు, 100వ ఏటకి సంతానం కలుగు చేయగలిగిన దేవుడు ఆయన. ఇంకా సాధ్యమైన ఏది లేదు. నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు ఏదైనా చేయగలడు, ఒకవేళ నువ్వు నమ్మగలిగితే. కనుక ప్రభువా, ఈ 2025వ సంవత్సరంలో ఇదిగో నన్ను నేను నూతనంగా నీ పాదముల ఎదుట ప్రతిష్ఠించుకుంటున్నాను. నీ చేతిలో వాడబడే పనిముట్టుగా నువ్వు ఎలా వాడుకున్నా పర్వాలా. అసలు బిల్లు చేతితో ఎలా పట్టుకోవాలో తెలియని వాడిని వాడుకోగలిగాడు, మతిపరుపు కలుకున్న వాడిని వాడుకోగలిగాడు. ఏది జ్ఞాపకం ఉంచుకోవాలి, ఎవరి వలన వాడు బతికి బయటపడ్డాడో వాడిని మర్చిపోతే ఎలాగండి? ఇది మానవ నైజం. తీరం దాటిన తర్వాత తెప్పలు తగిలేసుకునే రకాలు ఉన్నారు చాలామంది. తీరం దాటి మన పని అయిపోయింది విని తెప్పక తగిలింటే మళ్ళీ అవసరం ఉండదు అనుకుంటాడు. వరద వచ్చిన తర్వాత మళ్ళీ తీరం ఎందుకోవాలి, మళ్ళీ తెప్పే కావాలి. అట్టివాడు ఎలా ఉంటాడు తెలుసా? కూర్చున్న కొమ్మని నరుక్కోవడం. దేవుడు వీళ్ళని దరిద్రులుగా చూస్తారు. వీళ్ళు దరిద్రులు. ఎందుకు దరిద్రులు తెలుసా? ఘోరమైన వర్షం పడుతుంది, ఒకటి తడుచుకుంటూ వచ్చేస్తున్నాడు. ఇంటి వరకు వచ్చాడు. ఇంటి వరకు వచ్చిన తర్వాత చెక్కలు వచ్చి ఇలా బయటికి తీశాడు. ఏం తీశాడు? అది గొడుగు. గొడుగు ఎక్కడ తడిసిపోయిందని చూసుకుంటున్నాడు. అమ్మయ్యా, గొడుగు తడవలేదురా బాబు. ఇది ఎంత దరిద్రుడు! ఈడెంత దరిద్రుడు! వీడు తడిసిపోయినా పర్వాలేదంట, వీడు కొనుక్కున్న గొడుగు తడవకూడదంట. అందుకని భద్రంగా చెక్కలు పెట్టుకుని ఇంటికి వచ్చి జాగ్రత్తగా చూసుకున్నాడు, గొడుగు ఎక్కడే తడిసిపోయిందా. మనలో చాలామంది అదే జాబితాలో ఉంటారు. బైబిల్ ఉంటుంది, దాన్ని చదవం. ఆ బైబిల్ ఆ చెక్కలోనే ఉంటుంది, ఆ దిండు కింద ఉంటుంది, దాన్ని మనం చదవం. అందులో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో దాన్ని మనం చదవం. సో సంఘాలు దరిద్రులు ఎక్కువైపోయారు. అందుకని ఆత్మీయ జీవితాలు వెనకబడిపోయిన స్థితిగా కనబడుతూ ఉంటుంది. సుఖం ఏముంది? బైబిల్ ఉంది, కానీ సుఖం ఏముంది? దానికి ఫస్ట్ కారణం ఏంటి? మాకు చదువు రాదు. కొన్ని చదువు వచ్చిన వాళ్ళ దగ్గరికి చదివించుకోవచ్చు కదా. నీకు ఆశ ఉండాలి కదా ఫస్ట్. మనిషి కేవలం రొట్టె వలన కాదు, దేవుని నోటి వచ్చే ప్రతి మాట వలన జీవించిన వాక్యము లేకుండా ఒక రోజు మన మందిరంలో గడవదు. అయినా సరే నేను నమ్మను. గడుచుకుంటే కాదు, ఇవాళ నేను ఆరోగ్యంగా ఉన్నానంటే నేను తింటున్న రొయ్యల వలన, నేను తింటున్న మాంసాల వలన, నేను తింటున్న చికెన్ వలన, మటన్ వలన, ఆరోగ్యకరమైన కూరగాయల వలన నేను ఆరోగ్యంగా ఉన్నానని నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడు అంటున్నాడు, మంచి కేవలం రొట్టె వలన కాదు, దేవుడి నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించినని ప్రభు అంటున్నాడు. లేకపోతే నాకు ఆకలి ఉంటాడు, ప్రభు ఈరోజు నువ్వు నాతో మాట్లాడకపోతే నేను చనిపోతాను. సృష్టి అంతటిని 7 రోజుల్లో సృష్టించగా నిన్ను సృష్టించడానికి దేవుడికి 9 నెలలు పట్టింది. సృష్టిని సృష్టించినట్టే నిన్ను కూడా సృష్టించచ్చు కదా. ఇలా చిటికేస్తే నువ్వు బయటికి రావచ్చు కదా. కానీ నిన్ను తయారు చేయడానికి, నిన్ను సృష్టించడానికి, నిన్ను పూర్తిగా భద్రపరచడానికి, నిన్ను తయారు చేసి నీకు ఒక రూపునిచ్చి నిన్ను ఈ భూమి మీద తీసుకురావడానికి దేవుడికి 9 నెలలు పట్టింది. అర్థం అవ్వట్లేదా? అలాంటి దేవుని పట్ల నీకు ఎంత గౌరవం ఉందో, ఆయన మాట మీద నీకు ఎంత గౌరవం ఉందో. ప్రేమ సహోదరా, సహోదరి, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక వాగ్దానం ఇచ్చాడు. ఈ సంవత్సరం నీ శాపాన్ని కూడా నీకు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. నమ్మితే జరుగుతుంది, నమ్మకపోతే నీ కాదు. ప్రార్థన చేసుకుందాం, దయచేసి మోకరించండి.